హలో వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ వీడియోలో మనం ఇప్పుడు శ్రీశైలం గురించి తెలుసుకుంటున్నామండి. పార్ట్ 1లో శ్రీశైల చరిత్ర అండ్ భ్రమరాంబికాదేవికి ఆ పేరు ఎలా వచ్చింది, పాలధార పంచదార స్టోరీ చెప్పానండి. ఇది పార్ట్ 2 శిఖర దర్శనం గురించి తెలుసుకుందాము. ఇవన్నీ కూడా మనం శ్రీశైలం వెళ్ళే రూట్లోనే వస్తాయి. కాకపోతే మనం ఫస్ట్ సాక్షి గణపతి, తర్వాత శ్రీశైల దర్శనం చేసుకొని వచ్చి చూస్తామన్నమాట. చూడండి కోతులు ఎంత బాగున్నాయి కదా, మంకీస్. ఇది శిఖరం అనమాట. శిఖర దర్శనంకి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అన్ని చూడాల్సిన ప్లేసెస్ వస్తాయి. పాలధార పంచదార, అట్టకేశ్వరం టెంపుల్, లోపల లలితామాత. నెక్స్ట్ ఈయన అనమాట శిఖర దర్శనము. పునర్జన్మన విద్యతే అని, శిఖర దర్శనే పునర్జన్మ విద్యతే అని చెప్తారండి. ఇక్కడ శిఖర దర్శనము అని అంటే నంది పైన ఆయన నంది కొమ్ములలో నుండి మనకు దూరం నుంచి చూస్తే, నంది కొమ్ముల నుంచి చూస్తే శ్రీశైల గోపురం మీదే త్రిశూలం అవి కనిపిస్తే మనకు పునర్జన్మ ఉండదు అని చెప్తారండి. ఇది నిత్య సత్యము. ఎందుకంటే నేను ఇది ఎందుకు చేస్తున్నా అంటే, వీడియో అంత నీట్గా ఉండకపోవచ్చు, చాలామందికి స్టోరీ తెలియదండి. నేను ఎందుకు అనుకుంటున్నానంటే, నా సబ్స్క్రైబర్స్ కోసం అంత వ్యూస్ లేకపోయినా ఎందుకు చెప్తున్నానంటే, నేను వెళ్ళినప్పుడు క్యూలో నించున్నప్పుడు హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళు అంటున్న స్టోరీ తెలియదు మాకు సరిగా. ఎంతసేపు చూస్తారంటే, అక్కడ చిన్న మూలలు ఉంటాయి, వెళ్ళలేమా ఆంటీ అని అంటే, అప్పుడు అన్నారు స్టోరీ తెలియదు మా అంటే, దర్శనం కొంచెం లేట్ అవుతుందంటే అందరూ చూడాలి కదా, ఇది స్టోరీ అని చెప్పా. అందుకే నా సబ్స్క్రైబర్స్ కోసం నేను చెప్తున్నాను. ఇది స్టోరీ ఏంటంటే, అలా అక్కడికి వెళ్ళిన తర్వాత నవధాన్యాలు తీసుకొని గోపురం మీద అలా బసవన్న కింద వేసి చూస్తే మనకు అక్కడ నుంచి కనిపిస్తుంది కదా వ్యూస్, అక్కడ గోపురం కనిపించాలన్నమాట. అక్కడ బైనాక్యులర్ కూడా పెట్టారు. బైనాక్యులర్ ద్వారా కూడా కనిపించని వాళ్ళు చూస్తున్నారు. అంటే దూరం నుంచి జస్ట్ అట్లా కనిపించినా చాలు అనుకుంటారు కదా, చాలామంది కనిపించదండి. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఇలాగే శ్రీశైలం వచ్చినప్పుడు చూసారంట. అక్కడ అప్పుడు కనిపించలేదంట వాళ్ళకి. శిఖర దర్శనం అయిందంట ఆమెకి. అందుకే 6 months లోపు ఆవిడ చనిపోయారని చెప్తారండి. అది స్టోరీ. ఇదిగో శిఖరం, ఆయన అక్కడి నుంచి కొమ్ముల మీద నుంచి చూస్తే మనకు కనిపించాలన్నమాట. ఎంత అదృష్టం కదా, కనిపిస్తే పునర్జన్మ అనేది ఉండదు. ఏమంటారు? నెక్స్ట్ వచ్చేసి ఇది పాతాళగంగ. మేము పాతాళగంగ వెళ్ళే రూట్లోని రూమ్ తీసుకున్నామండి. రూమ్స్ చాలా కష్టము, ముందే బుక్ చేసుకోవాలి. కొన్ని టైమింగ్స్ ఉంటాయన్నమాట. పూజ కూడా చాలా బాగా జరుగుతుంది. మనం అనుకున్న టైంకి టికెట్స్ దొరికితే లక్కీగా దర్శనం కూడా అవుతుందండి. నెక్స్ట్ ఇదంతా పాతాళగంగ వ్యూ అనమాట. నేను సెల్ తీసుకుపోలేదు, అందుకే తీయలేకపోయినానండి. కింద 500 steps ఉంటాయి. పాతాళగంగనే డ్యామ్ అనమాట. అక్కడ స్నానాలు చేసుకోవచ్చు, అక్కడ దీపారాధన చేసేదానికి అన్నీ దొరుకుతాయండి. ఆ వెళ్ళే రూట్లోనే హనుమాన్ టెంపుల్ ఉంది, చాలా బాగుందండి. నేను మీకోసం తీశాను, బాగుంటుంది అనేసి. ఏదో అంటారు కదా, నాకు హనుమాన్ పిచ్చి, నాకు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాడు స్వామివారు అలాగా. సో బాగున్నాడని మన సబ్స్క్రైబర్స్ కోసం తీసుకొచ్చాను. నెక్స్ట్ అటకేశ్వర స్వామి. ఈసారి కంపల్సరీ అన్ని వీడియోస్ తీసుకొని వస్తానండి. అటకేశ్వరం స్టోరీ ఏం చూద్దామా. అటకేశ్వరము అంటే, అటిక అంటే కుండలు చేసే యంత్రం అనమాట. ఒక కుమ్మరి ఆయన అక్కడికి వచ్చిన భక్తులకి రోజు అన్నదానం చేస్తుంటే కొందరిని గిట్టని వాళ్ళు కుండని చేసేదాన్ని పగలగొడితే స్వామి ఆయన బాధపడుతుంటే, కుమ్మరి ఆయన శివరాత్రి టైంలో భోజనాలు పెట్టలేకపోయానని ఫీల్ అవుతుంటే ఆయన ప్రసన్నుడై ఆయన భక్తికి ఆయన అటికెను వెళ్ళి చూడు ఖచ్చితంగా ఉంటుందని కలలో కనిపిస్తే ఆయన వెళ్ళి చూడగా అటికెల నిండా కూడా ఫుడ్ ఉంటుందంట అండి. అలాగా మనం ఏదైతే అనుకుంటామో అది మనకు సాక్షాత్కరిస్తుందంటే దేవుని నమ్మిన వాళ్ళకే తెలుస్తుందండి. అది స్టోరీ. అందుకే అటికెలో కనిపించాడు కాబట్టి, అటికె అంటే కుండలు చేసే యంత్రం అనమాట. అటికెలో కనిపించాడు కాబట్టి స్వామిని అటకేశ్వరుడు అని అంటారు. అదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది పైన కొండ మీద. లలితామాత టెంపుల్ కూడా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అక్కడ దేవతా వృక్షాలు ఉన్నాయి. పిల్లలు లేని వారికి అక్కడ ముడుపులు కడితే పిల్లలు పుడతారని చెప్తారండి. ఇది స్టోరీ నాకు తెలిసిన అందరికీ. థ్యాంక్ యూ.